అమ్మాయి చెప్పిన సాక్ష్యాన్ని బట్టి వందనాలు. దేవుని మహాకనికరం బట్టి దేవుడు మరి గొప్ప కార్యాలు చేశాడు. వారిని బలపరుస్తూ ఉన్నందుకై దేవునికి స్తోత్రాలు. ఈ కుటుంబానికి ఎల్లప్పుడూ క్షేమాభివృద్ధి కలగాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎందుకంటే క్షేమాభివృద్ధిని కలగ చేయటానికి శక్తిమంతుడు దేవుడు. కాబట్టి క్షేమాభివృద్ధి ఎప్పుడు కలుగు చేస్తాడు అంటే దేవుని కృపావాక్యానికి అప్పగించినప్పుడు దేవుడు వారికి క్షేమాభివృద్ధిని కలుగు చేస్తాడని అపోస్తలుడైన పౌలు చెప్పిన మాటను నేను జ్ఞాపకం చేసుకొని నేను ఆ విధంగా కుటుంబం కోసం ప్రార్థన చేశాను. దేవుడు తప్పనిసరిగా ఈ కుటుంబానికి క్షేమాభివృద్ధిని కలుగచేయును గాక. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 32వ వచనం చదువుదాం. ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకును మిమ్మల్ని అప్పగిస్తా ఉన్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధిని కలుగచేయును. దేవునికి స్తోత్రం. ఏ కుటుంబాన్ని అయితే దైవజనుడు ఆయనకు అప్పగిస్తాడు, ఆయన వాక్యానికి అప్పగిస్తాడు, ఆ కుటుంబానికి దేవుడు తప్పనిసరిగా క్షేమాభివృద్ధిని ఇస్తాడు. అది పౌలు గారు చేశారు, నేను చేస్తూ ఉన్నాను. ఈ కుటుంబంలో అందరూ క్షేమంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, ఉన్న సమస్యలన్నిటి నుంచి మరి దేవుడు విడిపించి శుభదినాల్ని వారి కుటుంబంలో కలుగు చేయాలని మరి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుడు చాలా వరకు కార్యాలు చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. ఎప్పుడో జరుగుద్ది అనుకున్న కార్యాలు, పెండింగ్లో ఉన్న కార్యాలు మరి ఇక ఉపవాస దినాల్లో దేవుడు జరిగించాడు. బిడ్డలు ఉపవాసం ఉంటా ఉన్నారు. రాజకుమారి ఉపవాసం ఉంటుంది, ప్రేమ ఉపవాసం ఉంటున్నాడు. బిడ్డలు ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు వారి పట్ల కార్యాలు చేయటం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు చేస్తాడు. యోబు గ్రంథంలో ఒక మాట చూద్దాం. 21వ అధ్యాయము 16వ వచనం. వారి క్షేమము వారి చేతుల్లో లేదు. మరి ఎవరి చేతుల్లో ఉంది? దేవుని చేతుల్లోనే ఉంది. ఇది యోబు ప్రత్యుత్తరం చెప్పింది. యోబు చేతుల్లో ఉంటే బిడ్డల్ని కాపాడుకోగలిగేవాడు. తన బిడ్డల క్షేమము తన చేతిలో ఉన్నట్టయితే కాపాడుకోగలిగేవాడు. కానీ దేవుని చేతుల్లో ఉంది, అది మానవుని చేతుల్లో లేదు. కాబట్టి దేవుని చిత్తానికి తల వంచాడు యోబు గారు. అయితే యోబు గారు ప్రార్థన చేస్తే దేవుడు మరలా తిరిగి క్షేమస్థితిని దయచేసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. యోబు గ్రంథం 10వ అధ్యాయము 10వ వచనం. చిన్నోడ చెప్పు. వాక్యం చెబుతున్నానమ్మా. ఏమని చెప్పు, లేకపోతే టెన్షన్ లేకుండా 2 మాటలు చెప్పు. సరే, వాక్యం అయినాక చేస్తా. 42:10. యోబు ప్రార్థించినప్పుడు యెహోవా అతని క్షేమస్థితి మరలా అతనికి దయచేసెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ కుటుంబానికి కూడా దేవుడు క్షేమస్థితిని దయచేయును గాక. దేవుడు క్షేమస్థితిని కలుగు చేయున్నట్లుగా ఈ కుటుంబాన్ని దేవుని వాక్యానికి దేవునికి అప్పగించేస్తా ఉన్నా. దేవుడు క్షేమాభివృద్ధిని కలుగు చేయును గాక. దేవునికి స్తోత్రం. లేవియా కాండంలో 26వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట మనం చూద్దాం. 6 చదువు.
నేను మీకు క్షేమము కలుగ చేసేదను. ఏ హాని కూడా రాకుండా కాపాడుతాను, భయం అన్నది తీసివేస్తాను అని దేవుడు ఇజ్రాయేలు ప్రజలతో సెలవిచ్చిన మాట మనం చూస్తాం. ఎందుకంటే దేవుని యొక్క ఆజ్ఞలు 3వ వచనం చూస్తే నా ఆజ్ఞను అనుసరించి నడిస్తే నేను మీకు క్షేమము కలుగ చేస్తాను. ఇక ఇంటిలో ఏ భయం ఉండదు, ఇక ఏ అపాయము రాదు, ఏ దుష్టుడు కూడా మీ ఇంట కాలు పెట్టడు. దేవునికి స్తోత్రం. ఈ మాట ఈ కుటుంబం పట్ల దేవుడు నెరవేర్చును గాక. ఈ ముగ్గురిని ఎల్లవేళ దేవుడు కాపాడుతూ క్షేమస్థితినిస్తూ దీర్ఘాయుష్మంతులుగా చేయునుగాక. దేవుడు చేస్తాడు, దేవుడు చేయగల శక్తిమంతుడు అని వాక్యము తెలియచేస్తూ ఉంది. సమూయేలు ప్రవక్త గారి ద్వారా కూడా తన ప్రజలకు దేవుడు తెలియచేసిన మాట ఏమిటంటే, సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మాట విని ఆయన సేవించి ఆయన ఆజ్ఞలను భంగము చేయక అనుసరిస్తే మీకు క్షేమము కలుగును. దేవునికి స్తోత్రం. క్షేమము కలిగే మార్గము పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తా ఉంది. దైవజనుడు ఏ కుటుంబాన్ని అయితే దేవునికి వాక్యానికి అప్పగిస్తాడో ఆ కుటుంబానికి దేవుడు క్షేమం కలుగొచ్చేస్తాడని, ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తారో వారికి దేవుడు క్షేమము కలుగొచ్చేస్తాడని, దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలు భంగం చేయకుండా అనుసరిస్తారో వారికి క్షేమము కలుగు చేస్తానని దేవుడు తెలియచేసిన మాటలు మనం నేర్చుకుంటా ఉన్నాం. 22వ వచనంలో కూడా ఒక మాట చూద్దాం. దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు తన ప్రజలుగా చేసుకొనుటకు, తన సొత్తుగా చేసుకొనుటకు దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. కష్టం వచ్చినా, శోధన వచ్చినా, ఇబ్బంది ఎదురైనా మరి బిడ్డలు వారు ఓదార్చుకొని, సముదాయించుకొని, ధైర్యపరుచుకొని, దుఃఖాన్ని పక్కన పెట్టి దేవుని వైపు చూడటాన్ని బట్టి దేవుడు కుటుంబాన్ని ఇష్టపడతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిమిషం మాత్రం ఇడగొట్టడం వల్ల ఎంత విపత్తు కలిగిందో మనం చూసాం. దేవుని యొక్క వాగ్దానము ఇక మిమ్మల్ని ఇడువను మరువను అన్నాడు. దేవుడి కుటుంబాన్ని విడిచిపెట్టక మరువక ఎప్పుడు ఈ కుటుంబానికి క్షేమము అనుగ్రహించును గాక. దేవుడు చేయగల శక్తిమంతుడని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మరణ శాసనము రాయబడినప్పుడు యూదులందరిలో మరణ భయము కలిగినప్పుడు వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. యూదులందరిని వయసుతో నిమిత్తము లేకుండా ఒక్క దినమే మొత్తం నశింప చేయాలని, హతము చేయాలని హామాను రాజుగారి ఉంగరము చేత తాకీదు ముద్రించాడు. ఈ విషయం తెలిసిన యూదులు ఏం చేశారో 4వ అధ్యాయం 3వ వచనంలో చూస్తాం. అక్కడున్న యూదులు ఉపవాసం ఉండి దుఃఖముతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, మరణ పరిస్థితులు ఎదురైనప్పుడు ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు త్వరగా ఫలితాలు ఇస్తాడని ఈ సందర్భంగా మనం చూస్తాం. 16వ వచనం కూడా చూద్దాం.
ఉమ్, ఉమ్, ఆ. ఎస్తేరు పనికత్తులు కూడా ఉపవాసం ఉండటం వల్ల మరణ శాసనము రద్దు చేయబడింది. మాదియా పారసిక రాజ్యాల శాసనములను ఏ మానవుడు మార్చజాలడు. కానీ ఉపవాస ప్రార్థన ద్వారా ఆ కార్యము జరిగింది అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి సమిష్టిగా ఉపవాస ప్రార్థనలు చేయటం ద్వారా మరణము తప్పించబడింది, క్షేమస్థితి కలుగ చేయబడింది, క్షేమము, ఆనందము, సంతృష్టి కలిగింది కదా. 8వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. ఆ క్షేమమును, ఆనందమును, సంసృష్టియు, ఘనతయు కలిగెను. ఇవి వీరి ఇంట జరుగును గాక. క్షేమము, ఆనందము ఎల్లప్పుడూ ఉండును గాక. అబ్బాయి ప్రేమకి కూడా మరి ఒక పొజిషన్ వస్తే, ఘనత వస్తే ముద్దుకైని ఏ విధంగా ఘనపరచటము ద్వారా వారు సంతోషించారో, బిడ్డకు కూడా అలాంటి ఉన్నతమైన స్థితి కలిగితే ఈ కుటుంబం కూడా ఆనందిస్తుంది. వీరికి క్షేమము, ఘనత దేవుడు కలగ చేస్తాడు. 9వ అధ్యాయం 21వ వచనం ఏమన్నాడంటే, దుఃఖము పోయి సంతోషము కలిగింది. శుభదినాలు కూడా దేవుడు అనుగ్రహించాడు. ఇక రాబో దినాలన్నీ కూడా ఈ ఇంట శుభములనే జరుగునుగాక, దేవుడు జరిగించునుగాక, దేవుడు చేస్తాడు. దావీదు దుఃఖమును నాట్యముగా మార్చినటువంటి గొప్ప దేవుడు ఆయన. దావీదు ఎంట కృపాక్షేమములను పంపించిన దేవుడు ఆయన. కాబట్టి వీరు దుఃఖ దినాలను సంతోషంగా మార్చి కృపాక్షేమములను అనుగ్రహించునుగాక. దేవునికి స్తోత్రం. దేవుడు ఏదైనా చేయగలుగుతాడు. దేవుని స్తుతించే వారి పట్ల, చేసిన ఉపకారములు మర్చిపోని వారి పట్ల దేవుడు కృపాక్షేమాలను అనుగ్రహించువాడని దావీదు జీవితాన్ని బట్టి మనం చూస్తూ ఉన్నాం. అటు బిడ్డలు కూడా మరి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో, బాధాకరమైన స్థితుల్లో కూడా బిడ్డలు కన్నీటి ప్రార్థనలు చేశారు, ఉపవాసం ఉన్నారు. మరి ఫస్టుగానే వచ్చి స్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. ఆదివారము 4:30కే వస్తుంది అమ్మాయి రాజకుమారి. నేను అప్పుడే గేటు తెరుస్తూ ఉంటా. వస్తుంది, చర్చిని శుభ్రం చేసి మోకరించి చేపలన్నేసి ఇక స్తుతులు చెప్తూ ఉంటుంది. 5:30 దాకా స్తుతులు చెప్తానే ఉంటుంది. నిజంగా ఇలాంటి పరిస్థితి, స్తుతులు మన పరిస్థితులు మారుస్తామని, మన అడ్డంకులు తొలగిస్తామని, సమస్యల్ని విడుదల చేస్తామని, గొప్ప వాటిని కూడా సదును చేయటటువంటి శక్తి స్తుతులకు ఉందని వాక్యము ద్వారా మనం నేర్చుకున్నాం. ఎరుకో కోటలు కూలినా ఏమ్మా, ఆగిపోయిన పనులు నెరవేరినా, మరి జెరుబ్బేలును అడ్డగించటానికి గొప్ప పర్వతమైన సదును చేయబడ్డట్టుగా చూస్తూ ఉన్నాం. స్తుతులు సైతాను కోట గోడలను బద్దలు చేస్తాయి. కాబట్టి సైతాను ప్రభావాలు కుటుంబం మీదకు రాకుండా, ముఖ్యంగా తన బిడ్డకి, తన భర్త మీదకి, తన మీదకి రాకుండా దేవుని కాపుదల ఎల్లవేళలా ఉంచును గాక. దేవునికి స్తోత్రం. దేవుడు ఆ విధంగా చేయగల సమర్థుడు. ఏమో దేవుడు ఇష్టము కలిగి ఉన్నాడు, ఏర్పరచుకుంటూ ఉన్నాడు అంటే దేవుడు ఆ కుటుంబాన్ని తన స్వాధీనంలోకి తీసుకుంటాడని, భద్రపరుస్తాడని, క్షేమస్థితిని కలుగ చేస్తాడని కూడా 106వ కీర్తనలో మనం చూస్తాం. 4వ వచనం చూద్దాం. నువ్వు ఏర్పరచుకున్న వారి క్షేమాన్ని నేను చూస్తానయ్యా, నా కళ్ళతో చూస్తాను, నా కళ్ళారా చూస్తాను. ఈ కుటుంబం యొక్క క్షేమాన్ని
మనం కల్లారా చూడబోతా ఉన్నాం. దేవుడు క్షేమాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. ఎవరికి ఏ హాని కలక్కోకుండా దేవుడు చేయబోతున్నందుకై దేవునికి స్తోత్రం కలుగును గాక. జ్ఞాని అయినటువంటి ప్రసంగి గారు తాను తెలుసుకున్నటువంటి తను ఎరిగిన సత్యాన్ని ప్రసంగి గ్రంథంలో రాశాడు. దాన్ని ఒకసారి మనం చూద్దాం. 8వ అధ్యాయము 12వ వచనం. దేవుని యందు భయభక్తులు గలవారు క్షేమముగా ఉంటారు. దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారు క్షేమంగా ఉంటారు. ఎందుకంటే దేవుడు వారిని ఎప్పుడూ కాపాడుతూ ఉంటాడు. ఏ హాని కలగకుండా చేస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కుటుంబాల్లో క్షేమము కావాలి అని మీరు భావిస్తే, మీరు కూడా ఆశిస్తే తప్పనిసరిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. భయభక్తులు లేకుండా భక్తిహీనంగా మనం చేసామనుకో, ఏం జరుగుతుందో, ఏం తెలుసుకున్నాడో ప్రసంగి రాస్తాడు. చూద్దాం, చదువు. భక్తిహీనులు దేవుని సన్నిధి భయపడరు కాబట్టి వారి క్షేమము ఉండదు, నిలవద్దు. వారి ఆయుష్ నీడ లాంటిదే. దీర్ఘాయుష్ వారు పొందలేరు. భయభక్తులు గలవారు ఆయుష్ పొందుకుంటారు. 10:27 చదివాం కదా ఈయన రాసిన సామెతల్లో. దీర్ఘాయుష్కు మూలము భక్తిహీనత ఆయుష్ తగ్గటానికి కారణము అని ముందుగా రాశాడు. కాబట్టి భయభక్తులు కలిగి ఉండండి. కుటుంబం క్షేమంగా జీవించండి. ఈ దుఃఖాలు, ఈ వేదనలు, ఈ బాధలు, ఈ సమస్యలు, ఈ కడుపు కోతలు ఏమీ లేకుండా దేవుడు ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటాడు. కాబట్టి భయభక్తులు కలిగి ఉండండి. అన్యులకి, అన్యాచారాలకి మనం ఎంత దూరంగా ఉంటే అంత మేలు మన జీవితంలో కలుగుతుంది అన్నది మాత్రం వాస్తవం. ఈ మాట మనం చూస్తాం. 48వ అధ్యాయము 18వ వచనం. ఎవరైనా సరే దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరిస్తే వారి క్షేమము నది వలె ఉండును. నది ఆగిపోదు, ఎప్పుడు ప్రవహిస్తానే ఉంటుంది. దాన్ని ఏది అడ్డగించలేదు. బండరాళ్ళను సైతం కూడా దాటుకుంటూ వెళ్తుంది. కాబట్టి అలాంటి క్షేమాన్ని దేవుడు దయచేస్తాడు. ఆజ్ఞలను పాటించండి. వారి నామము ఎప్పుడు కొట్టివేయబడదు, మరువబడదు. వారి నామము దేవుని సన్నిధిన కొట్టివేయబడదు, మరువబడదు. దేవునికి స్తోత్రం. ఈ కుటుంబము నామము ఎప్పుడు నిలిచి ఉండును గాక. దేవుని జ్ఞాపకములో ఈ కుటుంబం ఉండును గాక. వారు బ్రతుకు దినములన్నీ కృపాక్షేమాలు వెంట వచ్చును గాక. వారి క్షేమాన్ని, వారి సంతోషాన్ని మనము కల్లారా చూసే ధన్యతను, భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించును గాక. యోనాతాను గారు దావీదుతో ఒక మాట చెప్తాడు. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను, టైం అయింది. తర్వాత ప్రార్థన చేద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయము 21వ వచనం లాస్ట్లో పేజీ తిప్పండి. యెహోవా జీవము తోడు, నీకు ఏ అపాయమును రాక క్షేమమే కలుగును. దేవునికి స్తోత్రం. ఈ కుటుంబానికి ఎప్పటికీ అపాయం అన్నది రాకుండా వారి బ్రతుకు దినములన్నీ క్షేమమే కలిగించునుగాక. దేవుడు క్షేమాన్ని అనుగ్రహించునుగాక. దేవుడు దీర్ఘాయుష్ను దయచేయునుగాక. ప్రేమకు మంచి భవిష్యత్తును, తను అనుకున్న ఆశను దేవుడు తీర్చునుగాక. దేవుడు దీవించునుగాక.